ఇది ఎంత దుర్మార్గురాలో అర్థమవుతుంది. దొంగతనం చేయడం ఎందుకు? మమ్మల్ని అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా. ఏయ్, నిన్ను నమ్మి మా మహల్లో అడుగు పెట్టనివ్వడమే కాకుండా మాలో ఒకదానిగా చూసుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు. అసలు నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. భద్రావతి, రాజమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. జరిగిందమ్మా, సరిదిద్దుకోలేని పొరపాటే జరిగింది. రాజమ్మ దొంగతనం చేయబోయిందన్న విషయం తెలిసిన వెంటనే అక్కడికక్కడే నరికి పారేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెట్టం చూడు, అది జరిగిన పొరపాటు. ఆవేశపడకండి. తను ఎన్నో ఏళ్లుగా ఈ మహల్లో పనిచేస్తుంది. మనల్ని నమ్ముకుని బతుకుతుంది. కానీ దొంగతనం చేసి మనకన్నా బాగా బతకాలని ఆశపడింది. అయినా ఈ నగలు తీసుకెళ్లి అనుభవించడానికి కూడా ఈమెకి వెనక ముందు ఎవరూ లేరు. అవును వర్మ, రాజమ్మ దొంగతనం చేసేంత దుర్మార్గురాలంటే నేను నమ్మను. నమ్మక నెత్తును పెట్టుకుని ఊరేగండి. దొంగతనం చేసే ఉద్దేశమే లేకపోతే నగలు పట్టుకుని గొడ్ల చావుడు వైపు ఎందుకు వస్తుంది? నన్ను చూసి దొంగతనంగా ఎందుకు పరిగెడుతుంది? అమ్మా, నీకు దానిలో ఉన్న మంచితనమే కనిపిస్తోంది, నాకు దానిలో ద్రోహం కనిపిస్తోంది. అలా చూస్తూ ఉంటావేంటన్నా? ఇప్పుడు దీన్ని వదిలేస్తే రేపు ఇంకొకతి తయారవుతుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలన్నా, తోక జాడించకుండా ఉండాలన్నా తరతరాలు గుర్తుండిపోయేలా దీన్ని శిక్షించాలి. అన్నా, శిక్ష నువ్వు విధిస్తావా, నన్ను విధించమంటావా? భద్రా, రాజమ్మ అమ్మ చెప్పింది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. లేదంటే దొంగతనం చేయబోయిన నేరానికి నీ చేతులు అక్కడే నరికేసేవాణ్ణి. అదీగాక ఏళ్ల తరబడి మా అందరికీ ఆ చేతులతోనే సేవలు చేశావు. వదిలేస్తుంది నిన్ను కాదు, నీ చేతుల్ని. రాజమ్మ, నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో తెలుసా? గ్రామ బహిష్కరణ. తక్షణమే ఊరు పొలిమేర దాటి వెళ్ళు. పొరపాటున కూడా ఊరిలోకి రావద్దు. కాదని వచ్చావో చచ్చా. వెళ్ళు. నన్ను క్షమించయ్యా. అమ్మా నాగమ్మ, ఏ బిడ్డ కోసం ఇంత చేశావో ఆ బిడ్డను కాపాడుకోకుండానే పొలిమేర దాటాల్సి వస్తుంది. అది ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు తల్లి. ఆ రాక్షసుడి కంటపడకుండా కాపాడు తల్లి, కాపాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,